మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు మీరేం మందకృష్ణ మాదిగా అవగాహన లేకుండా వాళ్ళ మందకృష్ణ మాదిగా మాట్లాడి సమాజంలో అందరూ బాగుండాలి కోరుకున్న జాతి మీద ఇలాంటి మాట్లాడడం తప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందల సామ్యాలు కూడా బ్రాహ్మణుల పైన కొంచెం శ్యామల్ గారు మాట్లాడిన దాంట్లో అర్ధరహితం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ప్రిస్క్రిప్షన్ ఏం చేసింది మనకేం తెలుసు. బ్రాహ్మణులను కించపరుస్తూ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు తిరగబడతారు ఏదో ఒక రోజు. మేము కూడా మొన్న మందకృష్ణ మాదిగా బ్రాహ్మణుల పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ డిమాండ్స్ ఏంది, అతను ఏమనుకుంటారో చూద్దాం. చెప్పండి సార్, మొన్న మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు మీరేం మందకృష్ణ మాదిగా అవగాహన లేకుండా ఆ మాటలు మాట్లాడాడు, అది హాస్యాస్పదం. అలాంటి జాతీయ నాయకుడికి అలా మాట్లాడడం చాలా తప్పు. అది ఏ కులాన్నైనా విమర్శించడం తప్పు. ముందు అవగాహన తెలుసుకోవాలి. అసలు డిమాండ్ ఏంది, వాళ్ళని కించపరిచిన వాళ్ళు ఎవరు. మేమైతే ఏ రోజు మాదిగ కులాన్ని కానీ వేరే వర్ణాల వారితో కూడా ఎవరితో ఏం మాట్లాడం. ఇప్పుడు వాళ్ళ మందకృష్ణ మాదిగా మాట్లాడి రేపు ఇంకోరు వచ్చి మాట్లాడి ఇది ఒక ఫ్యాషన్గా తయారైపోయింది. బ్రాహ్మణులు అంటే ఇమీడియట్లీ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు అనుకున్నారు. అది చాలా తప్పు. మేము ఎప్పుడు అందరి బాగుండాలి, అందరి సమాజంలో అందరూ బాగుండాలి కోరుకున్న జాతి మీద ఇలాంటి మాట్లాడడం తప్పు. మీరు లాస్ట్ టైం కూడా మీకు వచ్చి మేము ఆశీర్వాదం చేశాం. మందకృష్ణ మాదిగ కూడా అది సాధించినప్పుడు ఎంఆర్పి యొక్క డిమాండ్లను సాధించినప్పుడు వారికి వచ్చి మేము ఆశీర్వదించినప్పుడు మీరు చాలా చక్కగా బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉండాలి అన్నప్పుడు మరి వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడారు? ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా మాట్లాడారు. చాలా సందర్భాలు మీకు అవగాహన లేక మాట్లాడారని మేము భావిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వైదిక సంఘం నుంచి. నా పేరు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం. ధన్యవాదాలు. కృష్ణుడు కూడా మాకు వరుసకు బాగా అవుతాడు, మరి అట్లాంటి దేవాలయాలలో మా పూజారులు ఎందుకు లేరు అనేది కూడా వ్యాఖ్యలు చేశారు. కృష్ణమాదిగ గారు, మీరు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ చదవండి. ఒక స్థాయి వెళ్ళిన తర్వాత వరుసలు ఉండవు. అది దైవం ఆ యుగంలో అక్కడ వరకే ఉంటాయి తప్ప ఈ కలియుగానికి అది మీ యొక్క భావన తప్ప అట్లా కులాల్లో వరుసలు కానీ ఏమి ఉండవు. అది మీరు తెలుసుకోండి. పురాణాలు ఇతిహాసాలు చదవండి. కానీ వాళ్ళు ఎవరో కృష్ణుడు బావ ఇవన్నీ మనం వ్యవహారికంగా మాట్లాడే మాటలు. మీరు ఆధ్యాత్మికంగా మాట్లాడొద్దు. మీరు తెలుసుకొని మాట్లాడండి. ఒక విషయాన్ని చర్చించుకొని అది సమంజసమా సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడండి. ఎంతో మంది రాజులు రాజ్యాలు బ్రాహ్మణ జాతిని నరికిరు, అప్పుడు మాట్లాడరు ఎందుకు? ఇవాళ మీ విషయానికి వచ్చేసరికి ఇవాళ మాట్లాడడం తప్పు కదా. మేము అన్నది మిమ్మల్ని మేమేమి హింసించలేదు. ఇప్పుడు ఉన్న వ్యవస్థలలో మేము ఎప్పుడు అందరూ బాగుండాలి అంటున్నాం. మాలాంటి జాతిని పట్టుకొని మీరు అనడం సమంజసం కాదు. మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మాకు కూడా ఉద్యమాలు చేస్తాం. మేము కూడా అన్ని పార్టీలలో మా బ్రాహ్మణ జాతి ముందుంది. విప్లవాల పార్టీలో ఉన్నాము. కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ తీసుకున్నా అందులో మా వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎప్పుడు మిమ్మల్ని విమర్శించలేదు, ఏ జాతిని విమర్శించలేదు. మీరు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు చేయరు. వెనక్కి మాటలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుని చెల్లెల్ని కూడా శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా జాతే కదా జాంబవంతుడు, దళిత జాతికి చెందిన ఆయన వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు కదా, బావవుతాడు కదా అనే ఉద్దేశంలో ఆయన ఆయన క్షత్రియుడు, బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. శ్రీకృష్ణుడు క్షత్రియ వంశం, యాదవరాజు. సరే, నువ్వు ఆ వరుసలు ఈ కలియుగంలో ఆ పురాణాలకు ఈ కాలానికి సరిపడవు. మీరు అవగాహన తెలుసుకోండి, శాస్త్రాన్ని తెలుసుకొని మాట్లాడండి. సరే, మీరు మాటలకి బాగానే ఉంటాయి. ఈ సినిమా ట్రిక్స్ లాగా మాట్లాడడం అది తప్పు. బ్రాహ్మణుడు ఎప్పుడూ ఆ వరుసలు కలిపి అసలు ఈ కలియుగానికి త్రేతాయుగానికి వరుసలు ఎక్కడ ఉన్నాయి? యుగమే అంతమైపోయింది. ఇప్పుడుంది కేవలం మానవత్వం, మానవ జాతి గురించి మాట్లాడి అన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడవలసిందిగా కృష్ణమాదిగ గారికి. రామాయణం రాసింది కూడా వాల్మీకి కదా అనే సమయం. అసలు బ్రాహ్మణుడే ఆయన కూడా, కాకపోతే ఆయన వృత్తిరీత్యా రత్నాకరుడు వాల్మీకి. ఆయన వృత్తి ఏంటంటే ఆ చిన్నప్పుడు ఆ అడవులలో తిరిగి కిరాతక జాతి ఉండబట్టి ఆయన అంటున్నారు తప్ప వాల్మీకి కూడా బ్రాహ్మణ సంతతికి చెందిన వాడే. అది పురాణాలు తెలుసుకోవాలి, మాట్లాడాలి. మేము ఆ కులాల జోలికి వెళ్తలే, మానవత్వంతో మాట్లాడుతున్నాం. మేము మిమ్మల్ని ఎప్పుడు ఏమనలేదు, ఏ జాతిని కించపరచలేదు. మీరు ఎందుకు మా బ్రాహ్మణ జాతిని టార్గెట్ చేస్తున్నారు? మీరు ఏమైనా హైప్ క్రియేట్ చేస్తున్నారా? ఈ బ్రాహ్మణ జాతిని అంటే ఎవరు రారు. అదే ముస్లింల పురాణాలు మాట్లాడమనండి. ఈ పురాణాలు క్రిస్టియన్ వాళ్ళని మాట్లాడరు. ఏమనంటే ఈ పురాణాలతో మాట్లాడతారు. ఏదైనా సనాతన ధర్మంలో మంచి అనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఇదే హెచ్చరిక. దయచేసి మా జోలికి రావద్దు. మేము అందరి బాగు కోరేటోళ్ళం. ఈ విషయాన్ని త్వరగా గ్రహించవలసిందిగా మందకృష్ణ మాదిగకి చెప్తున్నాం. జై హింద్, జై బ్రాహ్మణ్, జై చాణక్య. ఇప్పుడు రాముడు సీతను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా యుద్ధంలో కూడా మా వాళ్ళు పాల్గొన్న మేము పోరాటాలలో ఉండాలా, గుళ్ళలో కూడా ఎందుకు ఉండొద్దు అనే వ్యాఖ్యలు కూడా నేను ప్రతిసారి అది త్రేతాయుగము, ఇది కలియుగం.
దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఆ సైన్స్ అంటారు, అది అంటారు, తెలుసుకోమనండి. పురాణాలు నీకు జ్ఞానాన్ని పెంచడానికి ఉంది తప్ప ఈ వరుసలు కలపడానికి లేదు. అది మనం అవగాహన గురించి మాట్లాడుకునే మాటలు. ఏదైనా మంచి మాట్లాడండి. ఒక జాతిని, ఏ జాతిని కించపరచొద్దు. మీ భావజాలం అదే, మా భావజాలం అదే. కృష్ణమాదిగా వేరే కులస్తులు పాడైపోవాలని కోరుకుంటుండా? మా బ్రాహ్మణ జాతి ఏమన్నా? మేము ఆయనకు ఆశీర్వదించినాం. ఒకసారి గతంలోకి వెళ్ళమనండి, ఆయనకు ఆశీర్వాదం ఇస్తే చాలా సంతోషపడ్డాడు. మరి ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంది? దీన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా ఒకటి హెచ్చరిస్తున్నాం. ఇలా ఈరోజు కృష్ణమాదిగా మాట్లాడతారు, రేపు ఇంకోరు మాట్లాడతారు. అది సమంజసం కాదు. రాజ్యాంగము అన్ని మతాలను సమానంగా చూడాలి. ఎవరికి ఇబ్బంది కలిగినా ఒక యాక్ట్ తీసుకురండి. మా బ్రాహ్మణ జాతికి కూడా అట్రాసిటీ యాక్ట్ ఎట్లుందో బ్రాహ్మణ యాక్ట్ కూడా తీసుకురావాల్సింది రేవంత్ రెడ్డి గారికి మీ వేదిక ద్వారా, మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు బాలసుబ్రహ్మణ్యం, రుద్రవీణ, తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు బ్రాహ్మణులు ఇతర మత ప్రచారం చేస్తున్నారు, రెడ్డిస్ కానీ కాపులు కానీ వేరే మత ప్రచారం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ హోదా పోనప్పుడు, ఎస్సీలుగా ఉన్నప్పుడు మా హోదా ఎందుకు పోతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవమే, బ్రాహ్మణులకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు లేవు, ప్రభుత్వం నుంచి రాయితీ లేదు, ముఖ్యంగా రిజర్వేషన్ లేదు. ఏ రెడ్డికి లేదు, ఏ బ్రాహ్మడికి లేదు. బిలో పవర్టీ లైన్ ఉన్నా కూడా రిజర్వేషన్ ఏం లేదు కదా, వాడికి వచ్చేదే ఏం లేదు కదా, ప్రభుత్వం నుంచి పోయేదే లేదు కదా. మరి లేనప్పుడు అక్కడ హోదా మారినప్పుడు ఉపయోగం ఏం లేదు కదా. కాబట్టి ఏదైతే దేంట్లో ఉన్నాడో దానిలోనే కొనసాగడంలో దాంట్లో ఉన్నతం ఉంటుంది. కానీ పక్క మతంలోకి మారి నాకు అదే హోదా ఉండాలి, నాకు రాయితీలు కావాలి, నాకు రిజర్వేషన్లు కావాలి, నేను ఫలాలను అనుభవిస్తాను కానీ మతం మారుతానంటే కాన్స్టిట్యూషనే ఒప్పుకోవడం లేదు. అందుగురించనే అంటున్నాను. ఇప్పుడు మందకృష్ణ మాధవ్ గారు కూడా మేము వస్తాము అనడంలో అర్థం ఉంది. మేము నేర్చుకుంటాము, 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేము వేదాధ్యయనం చేసి మేము అర్చనా విధులు నిర్వహిస్తాము అనడంలో అర్థం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కానీ మీ ఊరు వద్దు అనడానికి అది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అంటే గతంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యాలు కూడా బ్రాహ్మణుల పైన కొంచెం అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. మీరు మంత్రాలు చదువుతున్నప్పుడు ఏం మంత్రాలు చదువుతున్నారో ఏందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు అట్లా ఉంది అని కూడా అప్పుడు బ్రాహ్మణులమైన కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ మీ బ్రాహ్మణ సంఘం తరపు నుంచి కానీ మీ బ్రాహ్మణ్స్ కానీ ఎవరు కూడా బయటకు వచ్చి ఖండించిన పరిస్థితి లేదు. ఎందుకని అట్లా? మీరు విషయం ఏంటంటే సార్, శ్యాముల్ గారు మాట్లాడిన దాంట్లో అర్ధరహితం ఉంది, అవగాహన లేమి ఉంది. రెండవది ఆయనకు అసలు ఆ సబ్జెక్టే కాదు. అక్కడ మీరు గమనిస్తే సమాజంలో మనం వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ప్రిస్క్రిప్షన్ ఏం చేసిందో మనకేం తెలుసు? అదే పదాలు వాడి ఆయన ఇంగ్లీష్లో ఇంకేమేం రాసిండో మనకేం తెలుస్తుంది? కాబట్టి ఇదే మతం కాదు. మీరు ఖురాను చదివినటువంటి ఒక కాజేయో మొల్లానో తీసుకొచ్చి మనం ప్రేయర్ చేయించి ఆయనతోటి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఏం చదువుతుండ్రో మనకు తెలియదు కదా, అవునా కాదా? అట్లాంటి దాన్ని సబ్జెక్టును తీసుకోవడమే తప్పు. కాకపోతే పరుష పదజాలం వాడిని చూసారా, అది మేం కాదు, సమస్త సమాజం ఖండించింది, వాళ్ళ దళిత సంఘాలే ఖండించాయి. ఇంకా మేమెందుకు కూర్చోనన్నా మళ్ళా ముందుకు వచ్చి మాకు ఇక వాస్తవం చెప్పాలంటే చాలా సౌమ్యులం, సర్వేజన సుఖినోభవం అంటాం. రెండోది ఆయన మాట్లాడిన దానికంటే కూడా దాని వెనకాల ఏమున్నది, ఆయన ఇంటెన్షన్ కావాలన్నమాట కాదు, ఏదో అనుకుంటూ పోయిండు. కానీ ఆ పరుష పదజాలం మంచిది కాదు. అది ఒక శాసనసభను ఆయన ప్రాతినిధ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పరజాలం వాడడం అనేది చాలా తప్పు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. అంటే మీరు సౌమ్యులు శాంత స్వభావాలు కాబట్టి మీ పైన అందరూ కూడా ఇట్లాంటి విమర్శలు చేస్తారా? వాళ్ళకు మంచిగా ఎలివేట్ అవుతుంది కదా సార్, పిఆర్ రేట్ పెరుగుతుంది, వాళ్ళ ప్రాబల్యం పెరుగుతుంది, ఎప్పటికీ లైవ్లో ఉంటారు. కామన్గా ఇప్పుడు ఎవరికి ఏది అవసరమో అది మా దగ్గర ఉంటుంది కదా సార్, కాబట్టి మంచి బ్రహ్మాండంగా వాడుకుంటారు, అంతే తప్ప. వాళ్ళు లైవ్లో ఉండడానికి బ్రాహ్మణ సమాజాన్ని బ్రాహ్మణులను తిడితే వాళ్ళు ఎలివేట్ అవుతారు అనుకో. వాస్తవం ఏంటంటే ఇది ఒక సమాజంలో ఎవరి జోలికి పోయినటువంటి వ్యక్తి, సర్వేజన సుఖినోభవం అంటూ అనేటువంటి వ్యక్తి, రెండోది అందరికీ కావాల్సిన వ్యక్తి. అక్కడ వెళ్ళింది అనుకోండి ఆటోమేటిక్గా ఉంటుంది అనేది ఇప్పుడే కాదు, బ్రిటిషర్ నుంచే వస్తున్నది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అంటే ఒక మంచి స్థాయిలో ఉన్న మనిషి, పెద్ద మనిషి, 10 మందిలో మంచి పేరుంది, గొప్ప అవార్డులు తీసుకున్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటివి ఒకటి మాట్లాడడం ఆయన పదవికి, ఆయన ఉన్న స్థాయికి అది సమంజసం కాదు. బ్రాహ్మణులను కించపరుస్తూ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణుల్ని కించపరుస్తున్నట్టు మాట్లాడడం, వాళ్ళని వ్యతిరేకిస్తున్నట్టు. అందుట్లో వాళ్ళకి బ్రాహ్మణుల నుంచి వచ్చే నష్టము లేదు, ఏమీ లేదు. పొద్దున్న లేస్తే బ్రాహ్మణుల చేత వాళ్ళకి ఆశీర్వచనం తప్ప తిరుగుబాటు, నెగిటివ్ థాట్స్ అనేవి ఎవరికి రావు.
కాకపోతే మరి ఎందుకో ఇలా టార్గెట్ చేస్తున్నారు బ్రాహ్మణులని. ఇది మేమందరం బ్రాహ్మణ జాతి మొత్తం ఐక్యమై దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న ఎమ్మెల్యే వ్యక్తి కూడా మందుల సామ్యాలు కూడా కామెంట్ చేశారు. అదేనండి నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు మాట్లాడి అది వాళ్ళు సోషల్ సర్వీస్ చేయడానికి పబ్లిక్లో వచ్చినప్పుడు అందులో బ్రాహ్మణులు కూడా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. బ్రాహ్మణులు అంటే వీళ్ళు ఏం చేయలేరు అనే ఒక ధీమాతోటి వాళ్ళందరూ ఇట్లా వ్యాఖ్యలు చేసుకున్నారు. ఉంటారు వీళ్ళని ఏమన్నా వీళ్ళకి చేత కాదులే అని అనుకుంటారేమో. మరి అలా కాదండి, ప్రతి ఒక్కళ్ళు తిరగబడతారు ఏదో ఒక రోజు. మేము కూడా అందరితో పాటు ఐక్యత, మాకు ఒక ఈక్వాలిటీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్రాహ్మణుల పైన కూడా చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు. అట్లాంటివి కామెంట్లు చేయకుండా ఇకనైనా ఉండాలని చెప్తున్నారు. అట్లాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో అట్లాంటిదే బ్రాహ్మణులకు సంబంధించిందో ఒక యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని బ్రాహ్మణ సమాజం అయితే డిమాండ్ చేస్తుంది. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడాలి, కానీ ఇట్లా మా పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. గతంలో కూడా చాలామంది చాలాసార్లు ఇట్లాంటి కామెంట్ చేశారు. భవిష్యత్తులో ఇట్లాంటి కామెంట్స్ చేయకుండా కూడా మేము ఉండాలి. అట్లాంటివి అయితే భవిష్యత్తులో జరిగితే మాత్రం మేము ఇకపైన ఊకునేది లేదని చెప్పేసి కూడా బ్రాహ్మణ సమాజం చెప్తోంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సోమాజిగూడ, హైదరాబాద్.